నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని దొండకాయ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మరి ఈ మిల్ మేకర్ అయితే ఒక 150 గ్రామ్స్ ఉంటాయి. ఇవి వాటర్లోని పెట్టి స్టవ్ మీద ఒక 2 నిమిషాలు అలాగా గోరువెచ్చటి నీటిలోని ఉంచి తర్వాత తీసి చేత్తో పిండుకోవాలి. ఈ విధంగా ఇలా పిండేసుకోవాలి మొత్తం కూడాను. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసాను. పోపు గింజలు 1 స్పూన్ వేసాను. ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అలా వేసుకోండి. తర్వాత ఒకసారి అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము. ఒక 3 స్పూన్లు వేసాను చిన్న స్పూన్తో. 1 స్పూన్ పసుపు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్నాక ఇదంతా కలిసిలా కలుపుకోండి ఒకసారి. చాలా బాగుంటుందండి ఈ దొండకాయల మిల్ మేకర్ అనేది. చాలా టేస్టీగా వచ్చింది. చిటికెడు మెంతి పొడి, చిటికెడు జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసాను. అలా వేసుకోండి. మసాలాలు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నానండి. తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయలు ముక్కలు వేసేసాను. ఈ దొండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసి రింగ్గా ఇలా ముక్కలు వేసేసాను. అలా వేసుకోండి. తర్వాత ఒక 2-3 చిన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసిలా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఒక చిటికెడంతా చిన్న స్పూన్ అంతా మసాలా ఇంట్లో తయారు చేసింది కొబ్బరి, చెక్క, లవంగాలు కలిపి చేసింది 1 స్పూన్ అంతా వేసాను. చిన్న స్పూన్ అంతా. ఇప్పుడు ఇదంతా ఒక 50-60% ఉడికినాక దొండకాయ, టమాటా ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసేసుకున్నాము. తర్వాత 1 స్పూన్నర కారం వేసాను నేను. మేము తినే కారం తక్కువగా ఉంది. ఈ కారం అయితే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. కారం విషయానికి వస్తే మాకైతే ఇది 1 స్పూన్నర పట్టింది. ఇప్పుడంతా కలిసేలా కలుపుకొని కారం కూడా పచ్చివాసన పోయేలా ఉడికించుకోవాలి. అలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు. తర్వాత కొంచెం కసూరి మెతి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఒక పాలధర గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసుతో ఒక 1/4 వంతు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే ఫుల్ గ్లాస్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా దొండకాయ పచ్చి ఉన్నా ఉడికిపోతుంది. దొండకాయ కానీ టమాటా కానీ ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. మనం వేసిన వాటర్ కూడా చాలా వరకు ఉడికిపోతుంది. ఇలా ఉడికించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా. మనకు దొండకాయ ముక్కలు కూడా అంతా కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతా కలిసిలా కలుపుకోండి ఒకసారి. ఈ విధంగా కలుపుకోవాలి. మనకైతే ఈ దొండకాయ మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ, పుల్కాలోకి తినొచ్చు. చాలా బాగుంటుందండి. అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై